తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చివరి నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు ఉన్న ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అయితే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడు తెలియచేశాడు ఏమని? ఆ యొక్క సొదొమ గొమొర్రాల్లో భయంకరమైనటువంటి పాపము ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, పాపము శాపము భయంకరముగా ఏలబడి చేస్తున్న దినముల్లో లోతు కుటుంబాన్ని ప్రేమించి దేవుడు, మీరు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళండి, ఆ యొక్క దేశమును నేను నశింప చేస్తున్నాను, అగ్ని గంధకములతో నేను మరి కాల్చివేయుచున్నానని ప్రభు తెలియచేసినప్పుడు, లోతు తన బిడ్డలను తన భార్యను తీసుకొని బయలుదేరి వస్తున్న క్రమములో మరి ఏం జరిగిందండి? లోతు అయితే దాటుతూ ఉన్నాడు, కానీ లోతు భార్య ఏం చేసిందండి? వెనుకకు తిరిగి చూచి ఏమైపోయిందామె? ఉప్పు స్తంభమాయను. ఎందుకు వెనుక తిరగవలసి వచ్చింది? వెనుక ఏమున్నది? లోకమున్నది. ఆ లోకములో ఏమున్నది అంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాలను మనం గమనించినట్లయితే, ఈ యొక్క లోకములో ఏమున్నది అంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండును. లోతు కుటుంబానికి వచ్చి దేవుడు ఎంతో చక్కగా స్పష్టంగా తెలియచేశాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రాలో పాపము భయంకరముగా ఏలబడి చేస్తూ ఉంది, కాబట్టి నీ కుటుంబాన్ని నేను మరి రక్షిస్తాను. లోతు యొక్క విశ్వాసమును బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి మీరు ఆ దేశాన్ని విడిచి వెళ్ళండి అని చెప్పి ఎంతగానో తెలియచేసినప్పుడు, మరి లోతు గారు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశం సూర్యుడు ఉదయించాడు. మరి యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను మరి అగ్ని గంధకాన్ని కురిపించాడు. ఆ పట్టణం మీద, ఆ మైదానములోను ఆ పట్టణంలో నివసించిన వారందరూ నేల మొలకను అంతా కూడా ఏమైపోయిందండి? నాశనం చేస్తారు. అయితే లోతు భార్య ఏం చేస్తుందండి? అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. వెనుక ఏమున్నది? ఐశ్వర్యం ఉన్నది, నేత్రాశ ఉన్నది. ఇక్కడ యోహాను గారు చెబుతూ ఉన్నాడు, ఈ లోకములు ఏమున్నది? నంబర్ 1 ఒకటే నేత్రాశ, రెండవదిగా జీవపు డంబము, మూడవదిగా శరీరాశ నేత్రాశ. ఆమె వెనక తిరిగి చూసింది. ఆ సొదొమ గొమొర్రాలో సంపాదించినదంతా ఒక్కసారిగా విడిచి రావడం అంటే బహు ఇబ్బందితో కూడినది. స్త్రీలమై ఉన్న మనకు చాలా కష్టం అది. ఆమె అక్కడ ఎంతో మరి కష్టపడ్డారు, ఆశీర్వదించబడింది, ఆ కుటుంబము సంపాదించారు. కానీ అక్కడ ఎంతగా ఆశీర్వదించబడిందో కుటుంబము, అంత పాపము ఎక్కువగా ప్రబలింది. కాబట్టి దేవుడు ఈ కుటుంబం యొక్క మరి నీతిని బట్టి, యథార్థతను బట్టి, ఆ కుటుంబాన్ని రక్షించాలన్న ఆలోచనను బట్టి అబ్రహామును దృష్టిలో ఉంచుకుని దేవుడు ఏం చేశాడు? లోతు కుటుంబాన్ని మరి తప్పించడానికి బయలుదేరి రమ్మన్నాడు. లోతు గారికి మరి వెనుకున్న మరచిపోయాడు, తన ప్రాణమును రక్షించుకోవాలి కాబట్టి తనేం చేశాడు? విడిచిపెట్టేశాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? ఆమె జ్ఞాపకం వస్తూ ఉంది. అక్కడ తన జీవించిన కాలము, సంపాదించిన ఆస్తి ఐశ్వర్యములు, వెండి బంగారములు, ఆ యొక్క భూములు అన్ని కూడా మరి జ్ఞాపకంలోనికి వస్తూ ఉన్న క్రమములో ఆమె ఏం చేసిందంటే, వెనుక నుండి తిరిగి చూచిందండి.
అయ్యో వెళ్ళిపోతున్నామా, ఎంతకాలం కష్టపడ్డామే, ఇక్కడున్న స్నేహితులు, ఇక్కడున్న బంధువులు, అయ్యో మా సంపాదన అంతా విడిచి రిక్తులంగా వట్టి చేతులతో వెళ్ళిపోతున్నామా, సంపాదించిందంతా వదిలి వెళ్ళిపోతున్నామా. అయ్యో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూచుకుందాం. ఈ లోకంలో మనం కూడా అంతే కదా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. అన్ని జాగ్రత్తగా ఉన్నాయా, సర్దుకున్నామా, జాగ్రత్తగా పెట్టుకున్నామా, వేసిన లాక్కునే మరలా లాగి చూస్తూ ఉంటాము. స్త్రీలకి చాలా అపేక్ష ఎక్కువ, జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది, ఆశ కలిగి ఉంటాము. కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వలన దేవుడు ఏం చెప్పాడు, దేవుడు చెప్పిన మాట దేవుని చేతిలో పడుట భయంకరం అంటున్నాడు హెబ్రీ పత్రికలో. అలాగే లోతు భార్య ఏం చేసిందంటే నేత్రాశ కలిగి వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై సహనముతో పరిగెత్తుచు గురి యొద్దకే మీరు పరిగెత్తవలెను. మన గురి ఏమై ఉన్నది అండి, ప్రభు యొద్దకు చేరడమే. మంచి పోరాటము పోరాడవలెను అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి పత్రికలో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోతు భార్య ఏం చేసింది, వెనుకకు తిరిగి తను ఉప్పు స్తంభముగా మారిపోయాను. దేని వలన మారిపోయిందండి, ఆమెలో ఏమున్నది, నేత్రాశ, జీవపు డంబము కలిగి ఉన్న విధానమును బట్టి ఆమె ఆ రీతిగా కలిగి ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేనిలో మరి శరీరాశ అనగా దీనిలో ఏమున్నదంటే అపవిత్రపు కోరికలు, రెండవదిగా పాప భోగాలు, మూడవదిగా శరీర వాంఛలు తీర్చుకోవడం. కాబట్టి దానిని బట్టి ఆమెకి మరి ఉప్పు స్తంభముగా మారిపోయింది. రెండవదిగా చూస్తే మనం మరి నేత్రాశ, దీనికి అర్థం ఏంటి, కంటికి ఆకర్షణీయంగా కనిపించింది, దేవుని చేత నిషేధించబడిన వాటికై అర్రులు చాచడం. దేవునికి అది నిషేధించబడింది, ఆ సొదొమ గొమొర్రా. కానీ ఈ లోతు భార్యకు అది చూడాలి, ఆకర్షణీయంగా అనిపించింది. ఒక్కసారి చూద్దాం, మరలా మరలా రాలేము కదా. అగ్నిగంధకములతో దేవుడు కాల్చి వేస్తున్నప్పుడు ఇంకా అక్కడ ఏం మిగిలి ఉంటుందండి, బూడిద తప్ప. అంటే ఈమెలో ఏం లేదు, జ్ఞానము లేదు, దేవుడు చెప్పిన విషయంలో ఈమెకు భయము లేదు, భక్తి లేదు, ఆలోచన లేదు, జ్ఞానము లేదు, విధేయత లేదు. కాబట్టి ఈమె ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. నేత్రాశ, ఆమెకి ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అనిపించింది. ఆకర్షణీయంగా కనిపించినటువంటి మరి ఆ సంపాదించినవన్నీ చూడాలన్న ఉద్దేశముతో ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. జీవపు డంబము, అహంకారముతో నిండినటువంటి ఆత్మ గర్వం, దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని ఆమె అంతగా మరి ఆధారంగా గుర్తించనటువంటి స్వయం చిత్తంలో జీవిస్తున్నట్లుగా లోతు భార్య కనబడుతూ ఉన్నది ఇక్కడ. నిజంగానే ఆమెకి ఆత్మీయమైన ఆరాధన, దేవుని యందలి భయము, భక్తి ఉన్నట్లయితే ఆ యొక్క లోకాశ, ఆ సొదొమ గొమొర్రాలో సంపాదించినటువంటి వాటి మీద మనసు ఉంటుందా అండి? దేవుడు బయలుదేరి అన్నప్పుడు బ్రతికి ఉంటే బలుసాకైనా తిని బ్రతకవచ్చు అనే సామెత లోకంలో ఉంటే, ఈమె మనసు అంతా ఎక్కడ ఉందండి, నేత్రాశ, జీవపు డంబము మీద ఉన్నది, శరీరాశల మీద ఉన్నది. అయ్యో సంపాదించింది ఒక్కసారి చూసుకుందాం, మరలా మరలా కనపడదు, ఖాళీ బూడిదైపోయేదాన్ని ఇంకేంటండి మరలా చూసుకునేది. మనం ఎంత సంపాదించిన ఈ లోకంలో మనము చనిపోయిన తర్వాత ఈ లోకం నుండి తీసుకుని వెళ్ళేదంటూ ఏదీ లేదు. కానీ ఈమె ఏం కనపడుతుంది, స్వయం కనబడుతుంది. దేవుని యందు భయం లేదు, భక్తి లేదు, ఆరాధన లేదు. కాబట్టి ఈమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈమె లోకంలో నుండి బయటికి రాలేకపోయింది. ఈ లోక మర్యాదను అనుసరించేదిగా కనబడుతుంది, లోకములో ఉన్న వాటిని ప్రేమించేదిగా కనబడుతుంది, లోకాన్ని జయిస్తున్నది. కానీ దేవుని యొక్క ప్రేమను మరి ఆమె జయించేదిగా కనబడటం లేదు. లోకాన్ని ద్వేషించే మనస్సు ఆమెలో కనబడటం లేదండి. కాబట్టి దేవుని రాజ్యము, భోజనమును, పానమును సంపాదన కాదండి, నీతి, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమా పత్రికలో ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు, 14వ అధ్యాయం 17వ వచనము. కానీ ఈమె ఎలా ఆలోచిస్తా ఉన్నది, దేవుని రాజ్యం అంటే భోజనం, పానము, అక్కడ సంపాదించినవి ఇవే అని చెప్పి ఆలోచన కలుగు
ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఆమె హెచ్చు వాటి యందు మనసు ఉంచింది. అందుకే పౌలు గారు చెబుతూ ఉన్నాడు, మీరు హెచ్చు వాటి యందు మనసు ఉంచవద్దు, మీరు తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి, ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అని చెప్పి ఎంతో చక్కగా దేవుడు సెలవిస్తూ, మీరు ఆ యొక్క దేశముని విడిచి బయటికి రండి, మీరు రక్షించబడదురని చెబితే ఆమె వెనుకున్న వాటిని చూచి తిరిగి చూచి ఆమె ఏమైపోయిందండి, ఉప్పు స్తంభమాయను. మొదటిగా చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయిన స్త్రీగా కనబడుతూ ఉన్నది. అలాగే మనం చూస్తే రెండవ వ్యక్తిగా మనం చూసినట్లయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములో కూడా ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడండి. అయితే యోబు గ్రంథము ఆదికాండం 19:26 మనం చూసినట్లయితే ఆమె వెనుక తిరిగి ఏమైపోయిందండి, ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము ఒక మాటను మనం చూద్దాం, 25వ వచనములో, అందుకే మీరు మీ యొక్క కనుదృష్టిని దేవుని వైపు మాత్రమే చూడండి, అటు ఇటు చూడవద్దు అని ఆయన ఎంతగానో స్పష్టముగా వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనములో, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎటు చూడాలంటండి, మన కనురెప్పలు ఇటు అటు చూడక సరిగా చూడవలెను. లోతు భార్య సరిగా తన భర్తను వెంబడిస్తూ, తన భర్త వెంబడి దాటుకుంటూ అదే త్రోవలో, అదే మార్గములో, అదే అడుగులో వెళ్ళిపోయి ఉంటే తను వెనక్కి తిరగవలసిన ఆలోచన ఉండేది కాదు. కానీ నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను. తన కనురెప్పలు తన ముందర సూటిగా చూడలేదు, తన కనురెప్పలతో వెనక్కి తిరిగి చూసింది. తాను ఏంకను వెనుకున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నది, ముందున్న వాటికై తను తొందర పడడం లేదు, వేగిరపడటం లేదు, తన గురి యొద్దకు వెళ్ళాలన్న ఆలోచన లేదు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను గారు ఇక్కడ చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలని ఎంతో చక్కగా తెలియచేస్తున్నాడు. యోగు గారు కూడా ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడండి. యోగు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే, 34వ అధ్యాయము 27వ వచనములో, ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరే. ఎవరు ఆయనను అనుసరించుట మానిరే? లోతు భార్య. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు, సొదొమ గొమొర్రా పరిస్థితి బాగోలేదు, పాపం భయంకరముగా ఏలుబడి చేస్తుంది, నేను ఆ దేశాన్ని నేను కాల్చి వేస్తాను, అగ్నిగంధకములతో మైదానముగా నేను మార్చి వేస్తాను, మీరు తప్పించబడండి అని చెబితే వారు ఆయన మాటను అనుసరించని స్థితిలో నేత్రాశ కలిగి ఉన్న పరిస్థితులు ఏమైందండి, ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. అలాగే నేత్రాశ కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నదండి. ఆదికాండము 3వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతూ ఉంది, నేత్రాశ కలిగి. ఈ యొక్క ఏదైనా తోటలో అంతా దేవుడు సర్వ సృష్టిని కలుగ చేసి అన్నీ మీరు తినండి, ఈ పండును మాత్రం మీరు తినవద్దు అని చెబితే దేవుని మాటను వినకుండా ఏమేం చేసిందండి, నేత్రాశ కలిగి. ఆదికాండము 3వ అధ్యాయములో ఈ మాటను మనం చూస్తాము. 3వ అధ్యాయములో, దేవుడని యెహోవా చేస్తున్న సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండినది ఆ స్త్రీకి ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడని దేవుడు చెప్పినాడు, అందుకు ఈ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలం మేము తినవచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో. చూడండి, తినకూడదని, మీరు చావకుండానట్లు వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఏమైందండి, దేవునితో చెప్పిన వెంటనే వారి కన్నులు మరి
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. వారిద్దరి కన్నులు తెరవబడెను. ఆదికాండం 3:6 ఏమైందండి? తన కన్నులకు ఎలా కనబడింది? అది అందముగా కనబడింది. దేవుడు చెప్పిన మాటకు వారు లోబడలేదు. ఇక్కడ మరి యోబు గారు చెబుతూ ఉన్నాడు, ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానేరి. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఏదైనా తోటలో మీరు కావలసినవన్నీ తినండి, కానీ తెలివితేటలనిచ్చి పండును మీరు తినవద్దని చెబితే దేవుని మాటను అనుసరించుట మానివేసి యుక్తి కలిగినది మోసం చేసి సర్పం మాట విని అది కన్నులకు అందముగాను రమ్యముగా ఉన్నది నేత్రాశ ఏమైపోయిందండి? ఆ తోటలో నుండి వెళ్ళగొట్టే పరిస్థితిని తెచ్చుకున్నది. ఆదాము అవ్వలు అది కన్నులకు అందముగా కనబడింది. ఈ నేత్రాశతో వారు ఏం చేస్తారు? వెనక్కి తిరిగి చూచుటతో ఆ యొక్క ఏదేను తోటలో ఉండేటువంటి సదాకాలము మరి తరతరములో ఉండేటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మనం చూస్తే లోతు భార్య వెనుకున్న వాటి కొరకై ప్రయాసపడి తను ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 45వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, మీరు గొప్ప వాటిని వెతకవద్దు అంటున్నాడు. 45వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మీరు గొప్ప వాటి కొరకు వెతుకుచున్నారా? నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఎందుకు వెతుకుతున్నావు? నువ్వు గొప్ప వాటి కొరకు నువ్వు వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. ప్రభు చెబుతూ ఉన్నాడు, నీవు గొప్ప వాటి కొరకు వెతకవలసిన అవసరం లేదు అని ప్రభు ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అవ్వం ఏం చేసిందండి? నేత్రాశ కలిగి, కన్నులకు ఎలా ఉన్నదండి ఆ పండు? రమ్యముగా ఉన్నది, అందముగా ఉన్నది. దేవుడు చెప్పిన మాటను వారు వినడం, అనుసరించడం, పాటించడం మరిచిపోయారు. మరిచిపోవటను బట్టి ఏదైనా తోట నుండి వారు తోలివేయబడ్డారు. ఈ లోతు భార్య ఆమె ఏం చేసిందండి? వెనక్కి తిరిగి చూసింది. నేత్రాశ కలిగి, శరీరాశ కలిగి, జీవపు డంబము కలిగి ఉండుటను బట్టి ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 2వ సమూయేలు గ్రంథములో కూడా ఇక్కడ మనకు మరి ఒక రాజుగారు కనబడతాడు. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, వారి దేశానికి రాజుగారు, ఇజ్రాయేల్ దేశానికి రాజుగారు యుద్ధ రంగములో యుద్ధం మోపుగా జరుగుతున్న క్రమములో ఆయన యుద్ధములో ఉండవలసిన ఆయన ఏం చేస్తున్నాడండి? మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఆయన తిరిగి ఊరుకున్నాడండి. వసంత కాలంలో ఏం చేస్తున్నాడు? ఒక దినాన్న సాయంకాలపు వేళ మరి పడక మీద నుండి లేచాడండి. లేచి చక్కగా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. వాకింగ్ చేస్తూ ఉన్న క్రమంలో ఒక స్త్రీ ఏం చేస్తుందండి? స్నానం చేస్తూ ఉంది. చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆమె చాలా అందంగా ఉందంట. ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన తన ముఖాన్ని అటు తిప్పుకొని ఉండాలి. కానీ ఆయన ఆలోచనలన్నీ ఎక్కడ ఉన్నాయి? యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు తన ఆలోచనలు, తన చూపు, తన మనస్సు ఎక్కడ ఉండాలి? అయ్యో, యుద్ధం జరుగుతూ ఉన్నదే, నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న ఆలోచన లేకుండా ఆ స్త్రీని చూశాడు. వెనక్కి తిరిగి నేత్రాశ చూసిన వ్యక్తి అంతటితో ఆగిపోలేదు. వెంటనే కోరికలు కలిగాయి. నేత్రంతో ఆమె చాలా అందముగా ఉన్నది. నేత్రాశ, శరీరాశ, ఆమెతో శయనించాలి అని శరీరాశ కలిగి ఆమెను పిలిపించుకున్నాడు. నేత్రాశ, శరీరాశ కలిగి అక్కడ ఏం జరిగిందండి? పాపము చేశాడు. యుద్ధ రంగంలో ఉండవలసినటువంటి రాజు గారు
వెనక్కి తిరిగాడు, ఆమెను చూశాడు. కాబట్టి చూసి ఆమె ఏమైపోయాడండి, శరీరాశ కలిగి నేత్రాశ కలిగి ఆ రెండు కప్పిపుచ్చుకోవడానికి తన భర్తను హత్య చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని అనుసరించుట మరచిపోయాడు. ఎవరు? దావీదు గారు. దేవుని ఆజ్ఞను అనుసరించుట మరచిపోయారు. ఆదాము అవ్వ గారు దేవుని ఆజ్ఞను మరచిపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి దావీదు విషయంలో తను ఎంతగానో వేదన పడుతూ బాధపడుతూ తన జీవితంలో ఇక నేను ఎన్నడూ ఇలాంటి పాపము చేయను అని చెప్పి ఎంతో బాధతో ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటాము. 55వ కీర్తన గ్రంథంలో తన జీవితంలో మరలా ఎన్నడూ అలాంటి పాపాన్ని చేయలేదు. అందుకే ఇర్మీయా గ్రంథంలో మీరు మరి విలువైన వాటిని వెతుకుతున్నారా, మీరు వెతకవద్దు అని ఎంతో స్పష్టంగా అని ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వెనుకున్న వాటికి ఆశపడినటువంటి వ్యక్తిని రెండో వ్యక్తిగా మనం చూస్తామండి. ఆయన ఎవరు అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం చూద్దాం. ఇక్కడ ఆయన కూడా ఏం చేశాడు అంటే ఆయన మానోహ కుమారుడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయములో మానోహకి ఆయన భార్యకి వారు గొడ్రాలుగా ఉన్నారు. చాలా కాలం వారికి పిల్లలు లేరు. ఆ క్రమంలో దేవుడు వారిని దర్శించి మరి వారికి గర్భఫలం ఇచ్చి మరి దేవుడు వారికి మొట్టమొదటి నుంచి చెబుతూ ఉన్నాడు, మీరు ద్రాక్షారసమును మీరు తీసుకొనకూడదు, మీకు పుట్టబోయే బిడ్డ మంగళ కత్తి వేయకూడదు, అతడు గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి బిడ్డ, అతని యొక్క తలలోనే అతని యొక్క బలం ఉన్నది. ఆ జుట్టు ద్వారానే అతడు శత్రువులను ఎదిరించగలడు, దేన్నైనా అతడు ఓడించగలడు, అంతటి బలము కలిగిన వ్యక్తి అని చెప్పి ఆ తల్లిదండ్రులు మానోహ భార్యకి దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారుడు ఈ యొక్క మరి కుమారుడుగా ఉన్నాడు. అయితే ఇతను చూసినట్లయితే మరి ఏం చేశాడంటే ఇతడు తప్పిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ఈ సంసోను. అయితే దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మానోహ. దేవుడు అంటున్నాడు, మానోహ నీ ప్రార్థన నేను విన్నాను, నీకు నేను నాజీరు చేయబడి ఉన్నాడు ఇతడు. ఈ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాడు. ఇజ్రాయిల్ అండి దేవుని దృష్టికి మరల 40 సంవత్సరాలు వారు భయంకరమైనటువంటి దోషులుగా ఉండుటను బట్టి వారిని దేవుడు ఏం చేయాలి, ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడండి. అప్పగించుటను బట్టి వారిని మరలా ఇక్కడ మనం చూసినట్లయితే వారిని రక్షించాలి అంటే వారికి మంచి నాయకుడు కావాలి అంటే ఈ మానోహ కుటుంబము చాలా భక్తి కలిగిన కుటుంబము. ఆ కుటుంబంలో నుండి ఒక కుమారుని దేవుడు ఎన్నుకున్నాడు. హన్నా ఎలా ప్రార్థించింది, ఆ దినాల్లో మరి ఇజ్రాయేలు ప్రజలను పాలించడానికి నాయకుడు లేడు కాబట్టి సమూయేలును దేవుడు ఎలా ఎన్నుకున్నాడో ఇక్కడ కూడా ఈ యొక్క ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులుగా ఉండటాన్ని బట్టి దేవుడు మరలా 40 సంవత్సరాలు వాళ్ళని ఫిలిష్తీయులకు అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. మరలా వీళ్ళని రక్షించాలి అంటే ఇక్కడ ఒక గొప్ప నాయకుడు కావాలి, గొప్ప బలవంతుడు కావాలి, జ్ఞానము కలిగిన వాడు కావాలి, గొప్ప శూరుడు కావాలి. కాబట్టి ఈ మానోహ భార్యని ప్రేమించి మరి పుట్టినది గర్భమున పుట్టినది మొదలుకొని మీరు ద్రాక్షారసమునైనను మద్యమును కానీ త్రాగకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి వారిని ఎంతగానో వారికి భయమును నేర్పించి వారి గర్భమును తెరచి వృద్ధులుగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఈ బిడ్డ ఎవరు? ఇతనండి సంసోను. అయితే దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, మానోహ నీ ప్రార్థన నేను విన్నాను, నీకు నేను బిడ్డని ఇస్తాను, ఆ బిడ్డకు మీరు సంసోను అని పేరు పెట్టండి అని చెబితే ఈ సంసోను ఏం చేశాడండి, వెళ్ళి 14వ అధ్యాయంలో చూస్తే ఎక్కడ ఎవరు దొరకనట్టు ఫిలిష్తీయుల కుమార్తెలు వెళ్ళి ఒకదాన్ని వివాహం చేసుకున్నాడు. దేవుడు చెప్పిన మాటను అనుసరించడం మానేశాడండి. దేవుడు ఏం చెప్పాడు, ఈ ఫిలిష్తీయులు చేసినటువంటి ఘోరమైనటువంటి 40 సంవత్సరాలు పాపాలు చేస్తూ ఉన్నారు, దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు. కాబట్టి ఈ ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టడానికి ఇతనిని ఈ మానోహ కుటుంబాన్ని ప్రేమించి గర్భఫలమునిచ్చి ఈ యొక్క సంసోను ద్వారా వారిని పాలించాలన్న ఆలోచనతో ఇస్తే ఈ సంసోను మరలా వెనక్కి వెళ్ళి ఆ ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకదాన్ని వివాహం చేసుకున్న తర్వాత అంతటితో ఆగాడండి. 16వ అధ్యాయానికి వచ్చి ఇక్కడ మరలా ఏం చేశాడండి, ఒక వేశ్యను ఒకదాని వద్దకు చేరాడండి.
వేష యొద్దకు చేరి రెండవ తప్పిదం చేశాడు. వెనక్కి తిరిగి చేశాడు. వెనుకున్నవి మరచి మీరు ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురి వద్దకే పరుగెత్తవలెను. ఈ సంసోను యొక్క గురి ఏమై ఉన్నదండి? ఇజ్రాయేలీలను రక్షింపవలెను. వారు తప్పిపోయారు. 40 సంవత్సరాలు దేవుని దృష్టికి వారు దోషులుగా ఉన్నారు, వారు పాపులుగా ఉన్నారు. దేవుడు చేసిన మేలులు ఉపకారాలను వారు మరిచిపోయినగా వారు కనబడుతూ ఉన్నారు. దేవుడు సంసోన్ని ఎంతగానో దీవించాడు. మరి ఒక జన్మించిన సూర్యుడిగా ఉన్నాడు, ఉదయించిన సూర్యుడిగా ఉన్నాడు, ప్రకాశించిన సూర్యుడిగా ఉన్నాడు, అస్తమించిన సూర్యుడిగా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తే సంసోను ఒంటిలో ఏమున్నదండి? బలం ఉన్నది, కానీ కంటిలో బలహీనత ఉన్నది. నేత్రాశ కలిగి ఆ ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకదానిని చూచి వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగాడా? మరలా గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరాడండి. ఒంటిలో బలం ఉన్నది. దేవుడు ఎంతో బలవంతుడుగా ఉంచాడు. తన చేతులతోనే ఎంత మందినైనా అతడు ఓడించగలడు, ఎంత మందినైనా చంపివేయగలిగిన శక్తి సామర్థ్యం దేవుడు ఇస్తే ఒంటిలో బలం ఉన్నది, కానీ కంటిలో ఏమున్నదండి? బలహీనత ఉన్నది. బలహీనత ఉండుటను బట్టి ఏం చేశాడు? ఒక వేశ్య యొద్దకు చేరాడండి. ఎంత బాధ, ఎంత వేదన అండి. వెనుకున్నవి మరవండి, మీరు ముందున్న వాటి కొరకై గురి యొద్దకే మీరు చేరండి అని దేవుడు ఎంతో చక్కగా వాగ్దానం ఇచ్చి ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ బిడ్డను మరి ఇజ్రాయేలు ప్రజల రక్షింప మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఈ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నుంచి మీరు మరి 13వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే వాగ్దానం ద్వారా కలిగిన కుమారుడండి. ఎంతగానో ప్రార్థించాడు. ఆ మానోహ దీర్ఘకాలం వారు వృద్ధులైపోయారు, గొడ్రాళ్ళుగా ఉన్నప్పుడు మనోహాన నీ ప్రార్థన వినబడింది, నీకు కుమారుణ్ణి ఇస్తానని దేవుడు ఇస్తే వెళ్ళి ఆ వేశ్య వద్ద చేరినప్పుడు ఈ యొక్క ఫిలిస్తీన్లు బహుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ దెలీలా నువ్వు ఎలాగైనా సంసోను యొక్క బలం ఎక్కడ ఉన్నదో నువ్వు తెలుసుకుని మాకు చెప్పు. దెలీలా నీకు మేము డబ్బులు ఇస్తాం, నువ్వు ఎలాగైనా సరే ఆ యొక్క సంసోన్లో ఉన్న బలం ఎక్కడ ఉన్నదో మాకు తెలియచేయమన్నప్పుడు ఈ దెలీలా ఏం చేస్తుందండి? ఈ బలహీనుడైపోయాడు, ఈ యొక్క వేష చేతిలో పడిపోయాడు. ఆయన్ను బుజ్జగిస్తుంది, చక్కగా మాయ మాటల చేత లాలన చేస్తుంది, చక్కగా పడుకోబెట్టుకుంటుంది. ఆ మాటలు ఈ మాటలు చెబుతున్న క్రమములో ఇక్కడ మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. చూడండి, దేవుడు అతనికి శక్తినిచ్చి బలమునిచ్చి తన చేతులతోని ఏ యుద్ధాయుధములు ఏ కవచములను ధరించుకోలేదండి. అతనికి అంత బలమునిచ్చి ఫిలిస్తీయులైనటువంటి సర్దారులను ఓడించి చంపివేసేటువంటి శక్తిని బలముని ఇస్తే ఒక్క గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని చంపేసేంతటి శక్తిని దేవుడు ఇస్తే ఇతడు వెళ్ళి వేశ్య యొద్ద చేరి ఆమె మాటలకు విసిగిపోయండి ఏం చేస్తున్నాడు చూడండి, అనుదినము విసిగించేస్తుంది ఈమె. ఆయన ఏం చేస్తున్నాడు? విసిగిపోయేంటండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకి చెప్పేశాడంటండి. యోబు పత్రికలో యోబు గ్రంథాలను చదివినట్లు వారు దేవుని మాటను అనుసరించుట మానిరే. దేని వల్ల ఈ సంసోను దేవుని మాటను అనుసరించుట మానేడండి? నేత్రాశ, శరీరాశ. నేత్రాలతో చూశాడు ఈ యొక్క దెలీలాని, వేశ్యను చూశాడు. శరీరాశను తీరుస్తున్నది ఈమె. కావలసిన రీతిగా శరీరముతో అతని ఆశలను తీర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి విసిగిపోయాడు. విసిగిపోయి ఏం చేశాడండి? తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు మానోహాకి, తన భార్యకు, ఈ కుమారుడు గర్భము నుండి ఇతడు నాజీరు చేయబడిన వాడు, ఇతడు తల వెంట్రుకలు మరణము వరకు కత్తిరించడానికి వీలు లేదు, ఇతని తల వెంట్రుకలలోనే బలమున్నదని చెప్పి
దేవుడు వాగ్దానం చేస్తే ఇతడేం చేశాడండి, ఆ వేశ్య విసిగించుటను బట్టి భరించలేక ఏం చేశాడు, వెనుక తిరిగి ఏం చేశాడండి, తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. దేవుని యొక్క భయమును విడిచిపెట్టేశాడు, దేవుని ఆజ్ఞను అనుసరించుట విడిచిపెట్టేశాడు. గల కారణం ఏమై ఉన్నదండి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. నేనేంటి, నేను ఎలాగైనా శత్రువులను ఓడించగలను, నాకు ఎవరున్నారు, నాకు నేనే సాటి, నాకు ఎవరు లేరు, పోటీ అన్న క్రమములో ఏం చేశాడండి, తన అభిప్రాయం అంతా కూడా చెప్పేశాడండి. చెప్పేసినప్పుడు నా తల మీదికి ఏమంటున్నాడండి, నేను నా తల్లి గర్భము నుండి 16-17 వచనములో, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు, నాకు క్షారము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదును ఆమెతో అనేను చెప్పేశాడండి. మాయలో పడిపోయాడు. మాయ మంత్రాలతో ఆ వేశ్య ఇతన్ని పడగొట్టేసింది. ఏమి చేసేసిందో, ద్రాక్షారసము తాగించేసి మత్తుల్ని చేసేసింది. దేవుడు మానోహ భార్యకు, మీరు ద్రాక్షారసమునైనను మద్యమునైనను మీరు తీసుకొనకూడదు, గర్భము ధరించినది మొదలు మీరు పవిత్రముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి అని చెప్పినప్పుడు వారు ఎంతో జాగ్రత్త కలిగి గర్భము తెరిచినప్పుడు ఏమైపోయాడండి, స్త్రీలోలుడైపోయి సంసోను మొత్తం విషయం అంతా చెప్పేశాడు. అతనిలో ఉన్న రహస్యం అంతా చెప్పేశాడు. అతనిలో ఉన్న బలమునంతా ఇచ్చేశాడు. అతనిలో ఉన్న శక్తినంతా ఆ వేశ్యకు ఇచ్చేశాడు. దేవుని యొక్క మైకమును పోగొట్టుకున్నాడు, బలమును పోగొట్టుకున్నాడు. దేనిని బట్టి వెనుకకు చూశాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, నేను బలవంతుడను, నేను శూరుడను, నేను గొప్పవాడను, యోధుడను అనుకున్నాడు. అయితే ఏం చేసిందండి, అతడు తన అభిప్రాయంలో తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఇక మొదలు పెట్టింది. ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేసిందండి, పిలిపించేసింది. ఈసారికి రండి, ఎప్పటికప్పటికే రమ్మంటుంది, కానీ ఎప్పటికప్పటికే పిలుస్తుంది, కానీ సరిగా చెప్పడం లేదు. సంసోను మాట దాటవేస్తూ ఉన్నాడు. అయితే ఈసారి అతని జీవితం మీద విరక్తి వచ్చేసింది, విసుకుపోయాడు. ఈ వేశ్య చేతిలో పడిపోయాడు. వేశ్య లోతైన గొయ్యి కాబట్టి పరాయి స్త్రీ ఇరుకైన గుంట అండి, గుంటలో పడిపోయాడు. కాబట్టి సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెబుతాడు, వేశ్య లోతైన గొయ్యి, పరాయి స్త్రీ ఇరుకైన గుంట అంట. ఆ గుంటలో పడిపోయాడు, ఆ ఇరుకులో పడిపోయాడు. ఊపిరాడిన స్థితిలో బయటికి రాలేని వాడుగా ఉన్నాడు. కాబట్టి వేగలేక జీవితం మీద విరక్తి చెంది ఏం చేశాడు, తన అభిప్రాయం చెప్పేసినప్పుడు సర్దార్లు బ్రతిమలాడుతూ ఉండి, వేస్ట్ అయిన దలీలా, మీరు ఈసారికి రండి, అతని బలమంతా లాగేశాను నేను, మీకు ఎందుకు రండి, అతనికి మద్యమునిచ్చాను, ద్రాక్షారసాన్ని ఇచ్చాను, అతను లాలన చేశాను, అతను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాను, బొజ్జగించాను, కావలసిందంతా చేశాను. అబ్బా, అతని బలం దేనిలో ఉందో మొత్తం చెప్పేశాడు. మీరు బయలుదేరి రండి అన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేస్తారండి, రూపాయలను చేత పట్టుకుని 16-18 చూడండి, ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద, వేశ్యలు చూసారా, లోతైనటువంటి గొయ్యిలండి, వీళ్ళు ఇరుకైన గుంటలంట. ఏం చేసిందండి, తన యొక్క తొడ మీద మరి ఆయన్ను నిద్ర గుచ్చిందంటండి. జోలపాట పాడుతుంది. సంసోను గారికి ఏమైపోయాడండి, వెనక్కి తిరిగిపోయాడండి. ఎంత బాధకరం, ఎంత వేదనకరం. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై మీరు సహనముతో పరుగెత్తండి. అంతలో కనబడి అంతలో మాయమయే ఆవిరి వంటి బిరాని జీవితం, లోకాన శాశ్వతం. ఏసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఏసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు.
అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితం కొరకు లోకములో ఏది శాశ్వతం కాదు. ఈ దెలీలా ఏం చేసిందండి, తొడ మీద అతను ఏం చేస్తుందండి, నిద్రపుచ్చి ఒక మనుషుల్ని పిలిపించి వాని చేత అతని తల మీద ఏం చేసిందండి, 7 జడలను క్షారము చేయించి, దేవుడు చెప్పాడు కదా, నాజీరు చేయబడిన వాడు, అతని జుట్టులోనే ఉన్నది అతని బలమంతా. ఏనాడైతే అతని జుట్టు మీద చేయి పడుతుందో ఆ రోజే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, అతని యొక్క జ్ఞానము అంతా పోతుంది అని ఎప్పుడైతే చెప్పాడో 7 జడలను ఏం చేసిందంటే క్షారం చేయించి అతనిని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని అబ్బా ఇదిలించుకుని లేచాడు. నిద్రించుకుని లేచి అంటున్నాడు, ఎరగదీసుకుంటున్నాడు, జుట్టుని ఇదిలిస్తున్నాడు, నేను యుద్ధ శూరుణ్ణి, నేను బలవంతుణ్ణి, నాకు మించిన వాడు ఎవడో లేడు, నాకు నేనే పోటీ, నాకు ఎవరు లేరు సాటి అనుకొని ఈ దెలీలా ఏమి ఎరగని దానిలాగా మరలా లేపుతుంది. తొడ మీద పండబెట్టుకుని చక్కగా జోలపాట పాడింది. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలు పట్టుకుని వచ్చి వేశ్యకిచ్చారు. రూపాయలకి ఇది అమ్ముడైపోయింది. సంసోను తన బలాన్ని, తన శౌర్యమును, తన జ్ఞానమును, దేవుని యొక్క యోగ్యతను, దేవుని యొక్క ధన్యతను పోగొట్టుకున్నాడు. వెనుకున్న వాటికి వెనుతిరిగాడు, ముందున్న వాటికి గురి యొద్దకు వెళ్ళవలసిన వాడు ఏమైపోయాడండి, వేశ్య యొద్దకు వెళ్ళి తన స్థితిని పోగొట్టుకున్నప్పుడు మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి విడజమ్ముకొందును అనుకున్నా. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. పాపం తెలియలేదండి, మత్తులో ఉన్నాడు కదా, అమ్మగారు మాయ చేసేసింది కదా, ద్రాక్షారసం ఇచ్చేసింది కదా, మద్యంతో నింపేసింది కదా, లేగిసాడు, విరజిమ్ముకుంటున్నాడు, అనుకుంటా వీరాది వీరుల్లాగా, హీరో గారు కదా సంసోను గారు, నాకేంటి అని చెప్పి అప్పుడు దేవుడు ఇతని నుండి ఎడబాస్తేనని అతడు తెలుసుకోలేకపోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించిరి. ఏ కన్నులతో వేశ్య చెంతకు చేరాడు, అదే కన్నులను వారు గోడదీసేసి ఏం చేశారండి, గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించారు. గాజాకు వెళ్ళాడు, అక్కడ వేశ్యాను చూశాడు. వేశ్యాను చూసిన వాడు చూసినట్లుగా ఉన్నాడా, ఆమెతో సహవాసం చేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆ కళ్ళు పీకివేయబడ్డాయి, ఇత్తడి సంఖ్యలతో బంధించబడ్డాడు. రెండవ వ్యక్తి ఎవరండి, మొదటి వ్యక్తి లోతు భార్య ఆదాము అవ్వగా మనం చూసాము. రెండవ సమూయేలు గ్రంథములో దావీదు గారిని చూసాము. వెనక్కి తిరిగి పాపములో పడిపోయిన వారు ఇతను చూస్తూ ఉన్నాం. ఎవరండి ఇతను, సంసోను. మూడో వ్యక్తిగా మనం చూసినట్లయితే ఎవరండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవునితో తిరిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే మరి గురువుకు శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడండి, శిష్యుడు అనగా వెంబడించేవాడు, నడిచేవాడు, అనుసరించేవాడు. కానీ అతడు 30 వెండి నాణములకు వెనక్కి తిరిగి దేవాది దేవుణ్ణి సిలువకు అప్పగించే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. చివరిగా ఈ యొక్క మరి ఈ యోధా ఇస్కరియోతును గురించి చెప్పుకుని ముగించుకుందాము, సమయం ఆసన్నం అయిపోతూ ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వెంబడించే వ్యక్తి, అనుసరించే వ్యక్తి, నడిచే వ్యక్తి ఏమైపోయాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎవడండి ఇతను, 12 మందిలో ఒకడగు శిష్యుడు. 3.5 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరుగుతూ ఉన్నాడు. ఒక శిష్యుడిగా ఎంచబడి ఉన్నాడు.
అద్భుతములను చూస్తున్నాడు, ఆశ్చర్య కార్యములను చూస్తున్నాడు. ప్రపంచంలో ఒక శిష్యుడుగా ఇతడు ఎన్నిక చేయబడిన వాడుగా ఉన్నాడు, ఏర్పాటు చేయబడిన వాడుగా ఉన్నాడు, పిలువబడిన వాడుగా ఉన్నాడు. అయితే ఇతనిలో ఏం ప్రవేశించిందండి? సాతాను ప్రవేశించింది. శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలండి? వెంబడించేవాడుగా ఉండాలి, నడిపించేవాడుగా ఉండాలి, అనుసరించేవాడుగా ఉండాలి. కానీ ఇతని పరిస్థితి ఎలా ఉన్నదండి? గురి తప్పిన స్థితిలో ఉన్నాడు. గురి యొద్దకే పరుగెత్తవలెనని అపోస్తుడైన పౌలు గారు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగరముగా గురి వద్దకే పరిగెత్తవలనని చెబితే యోధ ఏమైపోయాడండి? 30 వెండి నాణములకు గురి తప్పిపోయాడు. గురి తప్పిపోయి ఏం చేశాడండి? ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పగించడం జరిగింది. 27వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అప్పుడు పశ్చాత్తాపం కలిగిందండి. ఎప్పుడు? 30 వెండి నాణెములు ఏమైనా తక్కువైనాయా అండి? సమస్తము ఇతడు ఒక ట్రెజరర్ కదా, అన్ని ఇతని దగ్గరే ఉంటాయి కదా. వెనక్కు తిరిగాడు. దేని కొరకు? ఇతనిలో ఏమన్నదండి? ధనాపేక్ష అని విగ్రహారాధన కలిగి ఉన్నాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఉన్నాడు, ధనమును నమ్ముకొని తమ్మును తామే పొడుచుకున్న వారు ఉన్నారు. ఇక్కడ యూదా పరిస్థితి కూడా అలాగే జరిగింది. 30 వెండి నాణములకు అమ్మాడు. అమ్మిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? నిరపరాధి రక్తమును అప్పగించి పాపము నేను చేస్తానని చెప్పి అప్పుడు వీరికి తీసుకొచ్చి అప్పగిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారే, నాకేం పని దీంతో, నీవే ఏం చేసుకుంటావు చేసుకోన్నప్పుడు అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసిపోయి ఊరి పెట్టుకొనేను. చూసారా అండి? దేవుని వెంబడించేవాడు, దేవుణ్ణి అనుసరించేవాడు, దేవునితో నడిచేవాడు వెనక్కి తిరిగి చూశాడు. దేవున్నది వెనక. నేత్రాశ, డబ్బులు కొరకు అతడే ఉరి పెట్టుకుని చనిపోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనంలో కూడాను ఈ యోధా ఇస్కరియోతును గూర్చి కూడా ఒక మాటను మనం చూస్తాం. ఈ యోధా ఇస్కరియోతులో ఏం ప్రవేశించిందంటే, లూకా సువార్త 17వ అధ్యాయంలో లూకా గారు ఒక మాటను రాస్తూ ఉన్నాడండి. ఇతడిలో ఏం ప్రవేశించిందంటే, లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే ఇతనిలోనంటండి సాతాను ప్రవేశించి, లూకా సువార్త 22:3వ వచనంలో మనం ఒక మాటను చూసినట్లయితే 22 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడని యోధాలో సాతాను ప్రవేశించెను. సాతాను ప్రవేశించిందండి. అక్కడ ఆదాము అవ్వలో సాతాను ప్రవేశించింది, లోతు భార్యలో సాతాను ప్రవేశించింది. అమ్మ లోతు భార్య, వెళ్ళిపోతున్నావు కదా, పాపం ఎంతకాలం ఇక్కడ సంపాదించావు కదా, ఎంతో సంపాదించుకున్నావు, దేవుడు చెప్పిన మాటను విని వెళ్ళిపోతున్నావు కదా, ఒక్కసారి వెనక తిరిగి చూసుకోమ్మా, ఎంతో నువ్వు వెండి బంగారం సంపాదించావని చెప్పినప్పుడు వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. యోధా ఇస్కరియోతులు ఏం ప్రవేశించిందంట? లూకా గారు తెలియచేస్తూ ఉన్నాడు, యోధాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ ఇదే పని యోధా ఇస్కరియోతు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది ద్వారానే లోకంలోనికి ఏమొచ్చిందండి? పాపము వచ్చింది. అందుకే పౌలు గారు చెబుతూ ఉన్నాడు, వెనుకున్నవి మరచి ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము చివరిముగా ఈ మాటను చదువుకొని మనం ముగించుకున్నాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ లూకా గారు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా
పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. చూడండి ఎంత దారుణం అండి. అతడు మనలో ఒకడిగా ఎంచెను. అవును కదా, 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు కదా యూదా ఇస్కరియోతు. అయితే ఏమైపోయాడండి? అతడు ఒకడుగా ఎంచబడ్డాడు, కానీ అతనిలో ఏమొచ్చిందండి? మరి భయంకరంగా అపవాది చేరి అతన్ని ఒక పొలం కొన్నాడంట. అతడు తల క్రిందుగా పడి ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. అక్కడ మత్తయి సువార్తలోనేమో అవన్నీ కూడా 30 నాణేలు దేవాలయంలో పారవేసి ఊరి పెట్టుకుని చనిపోయినని చెబుతూ ఉంటే, ఇక్కడ లోకాగార్యం చెబుతూ ఉన్నాడు. ఒక పొలం కొన్నాడంట. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఏమున్నదండి? వెనుకకు తిరిగాడు, నేత్రాశ, జీవపు డంబము కలిగి ఉన్నాడు, ఉరిపెట్టుకుని ధనాపేక్ష అనేటువంటి విగ్రహారాధన కలిగి అతను ఏమైపోయాడండి? మరణించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు, మీరు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై సహనముతో పరుగెత్తవలెను. మరి సంసోనును దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తే, ఒంట్లో బలమున్నది, కంటిలో ఏమన్నది బలహీనత ఉన్నది. ఆ బలహీనతను బట్టి అతడు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డాడు. వెనక్కి తిరిగాడు నేత్రాశ, శరీరాశ వలన. అయితే లోతు భార్య వెనక్కి తిరిగింది. ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మారిపోయినది. యోధా మరి ధనాపేక్ష కలిగిన వాడయ్యుండి అతడు ఒకడుగా శిష్యుడిగా ఎంచబడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అయితే ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. తల క్రిందులుగా పడి పేగులు బయటకు వచ్చి మరణించెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉండాలి అంటే, మరి వెనుకున్నవి మరచి, వెనుక ఏమున్నదండి? లోకము ఉన్నది. ముందు మరి దేవుని యొక్క గురి వద్దకే మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. దేవుని వెంబడించే వారంగా ఉండాలి, దేవునితో నడిచే వారంగా ఉండాలి, దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి. మరి యోబు గారు చెబుతూ ఉన్నాడు, వారు దేవునిని అనుసరించుట మానిరి. ఎవరు అనుసరించుట మానిరి? లోతు భార్య, ఆదాము, అవ్వలు, ఈ యోధా, ఈ సంసోను, వీరందరూ కూడా దేవుని మాటను అనుసరించుట ద్వారా వీరందరూ వారి మీదకి ఏం తెచ్చుకున్నారండి? మరణాన్ని తెచ్చుకున్న వారుగాను, దేవుని యొక్క తోటలో నుండి వెళ్ళగొట్టబడే వారుగాను. మరి సంసోను ఏమైపోయాడంటే కళ్ళు పీకేశారండి. దేని వలన? నేత్రములతో చూశాడు, వేషాలోలుడైపోయాడు. కాబట్టి దేవుని యొక్క మరి మహిమను పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. ఈ భయంకరమైన దినాల్లో మనం కూడాను మరి ఈ యొక్క వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై సహనముతో పరిగెత్తుచు గురి వద్దకే మనం చేరుకుందాము. మన గురి ఏమై ఉన్నది అంటే, మంచి పోరాటం పోరాడుదము, విశ్వాసమును కాపాడుకుందము. మరి మన యొక్క జీవ కిరీటమును మనం పొందుకునే వారముగా ఉండాలి. అవ్వ మంచి పోరాటము, లోయి మంచి పోరాటం పోరాడింది, యునేక మంచి పోరాటం పోరాడింది, తన పరుగును కడముట్టించింది, తన విశ్వాసాన్ని కాపాడుకున్నది, తన కొరకు ఉంచబడినటువంటి మరి ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుని తను మాత్రమే కాదు, కానీ ఆ యొక్క పరుగులో మరి పొందుకున్న వారందరికీ అనుగ్రహిస్తాడని పౌలు గారు 2వ తిమోతి పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య లేఖన భాగమును బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.